హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మిత డైలీ బ్లాగ్స్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేనైతే నిన్న ఈవినింగ్ ముగ్గేసాను కదండి, అది ఎలా ఉందో చూడండి. చాలా బాగా వచ్చింది. మార్నింగ్ కూడా ఏమో పిల్లలు చికా చేస్తారేమో అనుకున్నా, కాకపోతే మంచిగానే ఉంది. చూడండి ఎలా ఉందో. చాలా అంటే చాలా బాగుంది. మార్నింగ్ చూసేసరికి మస్తు వచ్చింది. ఈరోజు ముగ్గులు కాంపిటీషన్ ఉందండి, పోదాం అనుకున్నా, కాకపోతే ఇక పిల్లలతో ఇబ్బంది అవుతుందని వెళ్ళలేదు. న్యూ ఇయర్ రోజు అండి ఈ వీడియో. మంచిగా పూజ చేసేసుకున్నాను పొద్దున్నే. నైట్ అయితే కేక్ కట్ చేయడానికి కుదరలేదండి, పిల్లలు అయితే పడుకున్నారు. ఇంకా మా సిద్ధు కూడా లేగలేదు, ఎంత లేపినా లేగలేదు. అందుకోసమే సరేలే మార్నింగ్ కట్ చేపిద్దాంలే అని చెప్పేసి అట్లనే ఉంచిన. ఇక మార్నింగ్ కూడా పిల్లలు దొరకట్లేదు, ఆడుకోవడానికి వెళ్ళిపోయారు. మా తన్విక ఏమో పడుకుంది. ఇక అందరినీ ఎత్తుక్కొని తీసుకొచ్చి ఇక కేక్ కట్ చేయడానికి అయితే రెడీ చేస్తున్నానండి. ఇంతలో పిల్లలు వచ్చారు. ఏదో చిన్న కేక్ అయినా వాళ్ళకి అదొక సాటిస్ఫాక్షన్ కదా. మా సిద్ధు అయితే నా బర్త్డే నా బర్త్డే నా బర్త్డే నా బర్త్డే అనేసి మొత్తుకున్నాడు. బర్త్డే కాదురా న్యూ ఇయర్ అన్నా కూడా అస్సలు ఊరుకోవట్లేదు, నా బర్త్డేనే అని చెప్తున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ. ఇక పిల్లలు అయితే వచ్చారు రమ్మంటే కేక్ కట్ చేయడానికి. నైట్ కట్ చేయలేదండి, అందరు పడుకున్నారు, లేగలేదు అస్సలు. 1 ఇయర్ మాత్రం ఊర్లో చేసుకున్నాము పిల్లలతోటి, చక్కగా అందరం మా ఏజ్ వాళ్ళతోటి. ఇంకా సిద్ధు పుట్టినాక అయితే ప్రతి ఇయర్ ఇంకా హైదరాబాద్ వచ్చినాక ఎవ్రీ ఇయర్ సిద్ధు నేనే మిడ్ నైట్ వాళ్ళ డాడీ కేక్ కట్ చేసి టైంకి ఉన్నా కూడా మేమిద్దరమే కట్ చేసుకునే వాళ్ళం. కానీ ఈ ఇయర్ మాత్రం పిల్లలు వచ్చారు, ఇంకా ఉన్నారు చాలామంది పిల్లలు, కాకపోతే కట్ చేయడం అయిపోయిన తర్వాత వచ్చారు. చాలా బాగా అనిపించింది. సరేలే మార్నింగ్ కట్ చేయించినా ఏం కాదులే, పిల్లలు ఉన్నారు కదా అనుకున్నా. కేక్ కూడా ఓరియో ఫ్లేవర్ అండి, మా సిద్ధుకు బాగా ఇష్టం ఓరియో. తన్విక అయితే పడుకుంది. కేక్ కట్ చేయడం అయిపోయిన తర్వాత లేచింది తన్విక కూడా. లేపుదాం అనుకున్నా, కాకపోతే మళ్ళీ ఏడుస్తుంది నిద్ర మధ్యలో లేస్తే అని చెప్పేసి లేపలేదు. ఇంకా అట్లనే కట్ చేసి అందరు తినేసి వెళ్ళిపోయిన తర్వాత లేచింది. ఈ పిల్లలు అయితే కింద అక్క వాళ్ళ పిల్లలు. సిద్ధుని పిల్లని మా తన్వికని చాలా బాగా చూసుకుంటారు, ఆడుకుంటారు మంచిగా. అందుకోసమే ఇక పిల్లలందరినీ అయితే పిలిచాను. నైట్ అయితే ఎవరు ఉండరు కదా, సో మార్నింగ్ అయితే అందరు ఉంటారని చెప్పేసి ఇంకా మార్నింగ్ కట్ చేయించాను. ఎవ్రీ ఇయర్ నాకైతే లోన్లీనెస్ ఉంటుందండి, మేమిద్దరమేనా అన్న ఫీలింగ్ వస్తుంది. కాకపోతే ఈసారి మాత్రం పిల్లలందరూ ఉన్నారు కదా, చాలా మంచిగా అనిపించింది. ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత పిల్లల్ని తీసుకొని మా పక్కన ఉన్న అమ్మవారి గుడికి అయితే వెళ్ళానండి. ఎప్పుడు కూడా నాకు మనసు మంచిగా లేదనిపిస్తే వెళ్ళిపోయి గుడి దగ్గర కూర్చుంటానండి కొద్దిసేపు. కాకపోతే ఇక ఈ రోజు నుంచి మాత్రం నేను అనేది మార్చుకున్నాను, నా టైం టేబుల్ అనేది మార్చుకున్నాను. ఇక నుంచి నా లైఫ్ మీద నేను టార్గెట్ చేయాలనుకుంటున్నా. ఒక స్టెప్ అనేది ముందుకేసి నేను ఎలాగో యూట్యూబ్ ఛానల్ పెట్టాను కదా, దాని మీద టార్గెట్ పెట్టానండి. నా ఛానల్ అనేది మానిటైజేషన్ అయ్యేంత వరకు కూడా మంచిగా డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నాను. నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చి నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని నేను అనుకుంటున్నాను. ఈసారి నుంచి మాత్రం ఎవరి గురించి ఆలోచించనండి. నా జీవితం నేనేంటి, నా ఫ్యూచర్ ఏంటి, నా ఫ్యామిలీ ఏంటనే మాత్రమే నేను ఆలోచిస్తాను. నేను ఈ ఇయర్ మొత్తం 2025 మొత్తం అందరి గురించి ఆలోచించి నా లైఫ్ని నేను అంతా కోల్పోయినట్టు అయిపోయింది నా లైఫ్ అంతా. జనాలు కూడా బాగా నేర్చుకున్నారండి. అసలు మన దగ్గర డబ్బు ఉంటేనే మనతో ఉంటారు, లేదనుకోండి మన వెనకుండి మాట్లాడుతూ ఉంటారు. ఇక నుంచి నేను ఒకటే ఫిక్స్ అయ్యాను, నాకు నచ్చింది నేను చేయాలనుకున్నది మాత్రం చేస్తా. అందరికీ నచ్చింది ఎవరో ఏమో అనుకుంటారు, ఏదో చేస్తారు, వెనక మాటలు వెనక ముచ్చట్లు అవన్నీ వదిలేస్తానండి. ఎవరి జీవితం ఏమైనా కానీ ఒకరి జీవితంలోకి మనం వెళ్ళకూడదు, మన జీవితం మనం చూసుకోవాలి. ఎవరైనా మన జీవితంలోకి మన లైఫ్లోకి వచ్చినా కూడా వాళ్ళని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచాలండి. నేనైతే అది నేర్చుకున్నా 2025లో. నేను చాలా అంటే చాలా సాక్రిఫైస్ చేశానండి నా లైఫ్లో. కానీ ఇక నుంచి నేను సాక్రిఫైసెస్ అన్నీ వదిలేసి నా లైఫ్ నేను చూసుకోవాలని నేను అనుకుంటున్నాను. నా ఫ్యామిలీ నేను అంతే. అన్నీ ఆలోచించకూడదు, అందరి గురించి ఆలోచించకూడదు. ఒకరి గురించి ఆలోచిస్తే మన లైఫ్ స్పాయిల్ అయిపోద్ది. సో నేనైతే ఇది నేర్చుకున్నానండి, అస్సలు అంటే అస్సలు ఎవరి గురించి ఆలోచించకూడదు. మంచికి పోయినా చెడే వస్తుందండి. మనం మంచి చేయాలనుకున్నా మనకి చెడే తిరిగి వస్తుంది, కానీ మంచి మాత్రం రావట్లేదు ఈ రోజుల్లో. అందుకోసం నేను ఈ మాట అంటున్నాను. ఈ వీడియో చూసిన వాళ్ళకి ఒకవేళ అర్థమయ్యే వాళ్ళకి అర్థమైనా నేను మాత్రం అదే అనుకున్నాను.
ఇంకా ఈ తల్లిని చూస్తే మాత్రం అంత మైండ్ పీస్ఫుల్గా ఉంటుందంటే పడ్డ కష్టం అంతా పోతుంది. పొద్దున్నే ఇలా తల్లిని దర్శించుకుంటే ఇంకా నడుచుకుంటూ వెంకటేశ్వర స్వామి గుడికి అయితే నేను వెళ్ళానండి. ఆయన దర్శించుకుందామని. అప్పటికి చాలా టైం అయిపోయింది. డోర్స్ అయితే వేసేసారు, గేట్లు. కాకపోతే దర్శించుకోవాలి, కొంచెం సేపు అక్కడ కూర్చుంటే మంచిగా ఉంటుందని చెప్పేసి ఇంకా నేనైతే పిల్లల్ని తీసుకొని నడుచుకుంటూనే వెళ్ళాము. దగ్గరలో ఉంటుందండి, నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయాము. ఇంకా మా హస్బెండ్ అయితే వేరే పనిలో ఉండి ఇంకా తీసుకెళ్ళేటప్పుడు మాత్రం వచ్చారు. ఇక్కడ శివలింగం బయటే ఉంటుంది. ఆ లింగానికి చక్కగా అభిషేకం చేయొచ్చు నీళ్ళతోని. ఎవరు వచ్చినా కూడా ఇక్కడ కలశం ఉంటుంది, వాటర్ ఉంటాయి. ఎవరు వచ్చినా కూడా చక్కగా అభిషేకం చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఇంకొకటండి, మనం డౌన్లో ఉంటే చూసి నవ్వేటోళ్ళే తప్ప మనల్ని ఎవరు కూడా పైకి లాగరండి. అంటే ఈ రోజుల్లో స్వార్థం అనేది అలా పెరిగిపోయింది. మా సిద్ధుతో కూడా అభిషేకం చేయించానండి. తన్విక కూడా చేసింది, వీడియో తీయడం కుదరలేదు. ఇంకా అలా కొద్దిసేపు గుళ్ళోనే కూర్చున్నాము. వీళ్ళిద్దరూ ఆడుకుంటున్నారు గుళ్ళో. మొత్తం అంతా చాలా బాగా డెకరేషన్ చేశారండి. చాలా బాగుంది గుడి. మనం ఇయర్ అనేది కొత్తగా వచ్చినా మన జీవనం మాత్రం డైలీ ఎప్పుడులాగే ఉంటుందండి. కాకపోతే కొంచెం మార్పులు చేర్పులు అనేవి మనం చేసుకోవాలి జీవితంలో, అంతేగాని జీవితం మారదు, మనం మార్చుకోవాలి. ఇంక ఇంటికి వచ్చాక ఆకలిస్తుందని చెప్పేసి బిర్యానీ చేద్దాం అనుకున్నా. కాకపోతే ఆకలిస్తుందని ఇంకా చికెనే వండుతున్నాను. ఇంకా వైట్ రైస్ పెట్టేశాను. ఇంకా చికెన్ కర్రీ వండాలంటే నాకు అదొక భయం అండి. మంచిగా వస్తుందా రాదా అని చెప్పేసి. అన్ని కర్రీస్ బాగానే వండుతా, కానీ చికెన్ కర్రీ వచ్చేసరికి ఫ్రై అయితే మస్తు చేస్తా, కాకపోతే కర్రీ అంటే భయం వేస్తుంది. ఇంకా ఈవినింగ్ టైం వచ్చేసరికి ముగ్గు చూడండి ఎలా చేసిందో మా తన్విక. చీపురు బట్టి మొత్తం వచ్చేసింది. ఎలా అవుతుందో చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్కి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.